మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. వార్డు అందరూ ప్రతి ఒక్క నాయకుడు అతనికి సహకరించి ఇల్లు తిప్పి ఓటేపిచ్చి మనం గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పొద్దున ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సాయంత్రము విజయయాత్ర కూడా చేయడం జరిగింది. ఈరోజు కృతజ్ఞత సభ కూడా చేసుకుంటున్నాం అంగరంగ వైభవంగా. అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య సమస్యలు అందరూ ప్రతి ఒక్క వాడ నుంచి గల్లీ నుంచి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చాలా సంవత్సరాలు 5.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఒడ్రే కాలనీలో మేడంను 2 సార్లు తిప్పాను, ఇల్లు తిప్పాను. ఆ ఒడ్రే కాలనీ ఆడపడుచులకు మేడం కూడా మాటిచ్చింది నామగన్నే అని ఈ సందర్భంగా నీలి స్వప్నకు శ్రీనివాస్ చెప్తున్నాను. ఏమిచ్చిందంటే తప్పనిసరిగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పింది. ఇది ఒకసారి ఏంటంటే నీలి స్వప్న గారు ఇది గుర్తు చేసి తీసుకురావాలని నా మనవి. అదేవిధంగా ఈ 60 డివిజన్లలో బాగా కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా మన సారు తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా కష్టపడి నిధులు తెస్తున్నాడో మన నీలి శ్రీనివాస్ కూడా అదేవిధంగా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు మేము చేస్తున్నాం కాబట్టి ఈ కాంపిటీషన్ను తట్టుకొని మన వార్డుకు అధిక నిధులు తెచ్చి మన వార్డును విజయపథంలో నడపాలని ఆశిస్తున్నాను.